లిక్కర్ అరెస్టు విషయంలో కూడా బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఆడుతున్నటువంటి డ్రామానే రిజల్ట్స్ వచ్చిన మరుక్షణమే కవితను రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉందని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్లు మాట్లాడుతున్నటువంటి మాట. నిజంగానే అట్లాంటి డ్రామా ఏమైనా కొనసాగుతుందా? ఇప్పుడు ఓటుకు నోటు కేసు 2015లో అయింది. మరి ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయా? ఎందుకు 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉంటే రేవంత్ రెడ్డి గారి కేసుని ఎందుకు ట్రయల్ నడిపించలేదు కేసీఆర్? అన్నం తినేటోడు ఇవేవాడు మాట్లాడొద్దు. నేను సాహసిగా చెప్తున్నా, అన్నం తినేటోడు ఎవడు ఇవి మాట్లాడొద్దు. ఎందుకంటే పోలీసోడు ఎఫ్ఐఆర్ చేసి తీసుకుపోయి ఛార్జ్షీట్ వేసి కోర్టులో వేస్తాడు. ట్రయల్ చేయాలన్నా ఎట్లా చేయాలనేది జడ్జి విచక్షణ. ఏమో కనబడ్డోళ్ళలో మైక్ పట్టుకొని ఓటుకు నోటు కేసులో వీడు కాంప్రమైజ్ అయ్యండి, కవిత విషయంలో వాడు కాంప్రమైజ్ అయ్యండి. అసలు మీరెవరు? మా జడ్జిలకు ఏమైనా ఉంటే మిమ్మల్ని అందరినీ ఫస్ట్ ఆడికి పంపాలి శ్రీకృష్ణ జన్మస్థానాలకి. వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటల్ని మేము అడుగుతున్నాం. అదే ఏది నేను అనవసరంగా నన్ను ఇరిటేట్ చేయవద్దు. ఏం తెలియనోడు ఏదో మాట్లాడితే నువ్వు వచ్చి నన్ను అడుగుతావేంది? ఏం తెలుసు నీకు? ఒకసారి ఒక కేసులో ఛార్జ్షీట్ ఫైల్ అయితే జడ్జి గారి విచక్షణ అది. 10 ఏళ్ళు అయింది, మరి ఎందుకు ట్రయల్ కాలే? రేవంత్ రెడ్డి కవిత కాంప్రమైజ్ అయినరా? రేవంత్ రెడ్డి కేటీఆర్ కాంప్రమైజ్ అయినరా? 2015లో కదా మీరు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిండ్రు. ఎందుకు ట్రయల్ చేస్తలేరు? 10 ఏళ్ళకోలే రేవంత్ రెడ్డి మీద కేసు ట్రయల్ కాకపోతే వాళ్ళు శ్రీరామచంద్రులు. బీజేపీ కవితను అరెస్ట్ చేయలేదు, బీజేపీ కవితను ఇడిచిపెడుతుంది. నేను అందుకని అంత పెద్ద పదం వాడినా. అన్నం తినేటోడు ఎవడు ఇట్లాంటి మాటలు మాట్లాడాడు? బీజేపీ అరెస్ట్ చేసిందా కవితని? ఎవరు అరెస్ట్ చేసింది? ఈడీ అరెస్ట్ చేసింది. ఎవరి కంట్రోల్లో ఉంది ఇప్పుడు కవిత? కోర్టు కంట్రోల్లో ఉంటుంది. జడ్జి ఎప్పుడు చెప్తే అప్పుడు పని అవుతుంది. దానికి బీజేపీకి ఏం సంబంధం? దానికి బీజేపీకి సంబంధం ఉంటే మరి మాకు వ్యతిరేకంగా కూడా చాలా జడ్జిమెంట్లు వస్తున్నాయి కదా, రావు కాదు. అందుకని పూర్తిగా అవగాహన లేకుండా మాట్లాడొద్దు అనేది నా పేరు. నిర్వాసితులు చాలామంది ఉన్నారు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో, ముఖ్యంగా కాళేశ్వరము, అక్కడ ఉన్నటువంటి మల్లన్న సాగర్, వీటికి సంబంధించినటువంటి వాళ్ళ ఓట్లు కూడా ఖచ్చితంగా బీజేపీ వైపుగా రావడానికి రఘునందన్ రావు వారికి ఎలాంటి అక్కడ చూసుకోబోతున్నారు? హరీష్ రావుకే వేస్తారు కదా, నువ్వు చెప్పినావు కదా. హరీష్ రావు మేమే గెలుస్తామని చెప్తున్నాడు కదా. వచ్చి మునిగిపోయిన ఊర్లలోకి పోయి హరీష్ రావుని తిరుగుమాను. రేపు తిరుగుతాడా ఇంకేమవుతుందో చూద్దాము. అప్పుడు ఓట్లు ఎవరికి పడితే ఎట్లా పడితే అనేది అప్పుడు ఆలోచించుకుందాము. తినబోతు రుసులు ఎందుకన్నా 40 రోజులలో చాలా చూపించాల్సింది హరీష్ రావుకి. రఘునందన్ రావు గెలుస్తాడా, హరీష్ రావు గెలుస్తాడా చూస్తాం. తప్పకుండా ప్రజాస్వామ్య పద్ధతిలోనే గెలిచి వస్తాం. ఇంకా కాంగ్రెస్ పార్టీ 100 రోజులలో మేము చాలా పనులు చేశాము, గ్యారంటీలను అమలు చేసేటువంటి విషయంలో ముందుకు పోతున్నాము, 17లో ఖచ్చితంగా 14 పైన గెలుస్తామంటున్నారు. దానిలో మెదకు పైన కూడా వాళ్ళ యొక్క దృష్టి అయితే కనబడతా ఉంది. ఇక్కడ నీలం మధు ముదిరాజును తీసుకొచ్చి పెట్టినటువంటి సందర్భం అయితే ఉంది. ఆ నీలం మధు ముదిరాజు విషయంలో ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు పోటీ? అగైన్ ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఎనీథింగ్. ఓకే.